ప్రాక్టికల్ పరీక్షల్లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2000కు పైగా కేంద్రాల్లో మొత్తం 4 విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. తొలి విడతగా ప్రస్తుతం 800కు పైగా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆ కెమెరాలను నాంపల్లిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసింది. పరీక్షా కేంద్రాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ కేంద్రం పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే మిగతా ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. రాత పరీక్ష కేంద్రాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కొనసాగించనున్నట్టు వివరించారు. ఇందులో మనం మొత్తం కూడా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాక్టికల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో స్పెల్ 1లో అన్ని సెంటర్స్ని కూడా మనం అనుసంధానం చేసుకొని మనం ఇక్కడి నుంచే మానిటర్ చేస్తున్నాం. దీనికి అనుగుణంగా జోన్ వారీగా ప్రతి జోన్కి 2 స్క్రీన్స్ని ఏర్పాటు చేసుకొని వాటిని మానిటర్ చేయడం కోసం స్టాఫ్ని డిప్యూట్ చేసుకున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అలాగే సేమ్ కెమెరాస్ ఏవైతే ఇన్స్టాల్ చేశామో వీటిని మళ్ళీ మనం థియరీ సెంటర్స్లో కూడా ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తామో ఎక్కడైతే గేట్ ఉంటుందో వాటిని అనుసంధానం చేసి సేమ్ ఇదే కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.